దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ అందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి అని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధులు అనగా ఎవరు? యేసు రక్తం చేత కడుగబడిన వారిని పరిశుద్ధులు అంటారు. బాప్తిస్మం తీసుకున్న వారిని పరిశుద్ధులు అంటారు. క్రీస్తు యేసులో పరిశుద్ధులైన వారికి వందనములు చెప్పండి అని అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి రాస్తూ ఉన్నాడు. అయితే ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి. దీనిలో దాగి ఉన్న సత్యం ఏంటంటే, నీవు ఎదుటి వ్యక్తికి వందనములు చెప్పినప్పుడు ఆ వ్యక్తిని నీవు ఘనపరుస్తున్నావు, ఆ వ్యక్తిని నీవు గౌరవిస్తున్నావు, ఆ వ్యక్తిని నీవు ప్రేమిస్తున్నావు. దాని అర్థం అది. ఆ వ్యక్తి దగ్గర నీవు తగ్గించుకుంటున్నావు అని అర్థం. మీరు ఒకరిని ఒకరు ఘనపరుచుకొనుడి, ఒకరికంటే ఒకరు ఘనులని ఒకరిని ఒకరు ఘనపరుచుకొనుడి అని రాయబడి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ హృదయపూర్వకంగా నేను వందనాలు చెప్పగలను. నీవు హృదయపూర్వకంగా మందిరానికి వచ్చేటువంటి వాళ్ళందరికీ నువ్వు వందనాలు చెప్పగలవా? ఏ ఒక్కరితో నువ్వు మాట్లాడకపోయినా నీకు పరలోక రాజ్యం లేదు, రాసిపెట్టుకో. ఏ ఒక్కరికి నువ్వు వందనాలు చెప్పకపోయినా నీకు ఆశీర్వాదం ఉండదు. అంటే ఒకవేళ ఎవరితోనైనా నువ్వు మాట్లాడలేదేమో, కక్షాద్వేషం నీ గుండెల్లో ఉన్నదేమో. క్యాన్సర్ వ్యాధి ఉన్నవాళ్ళు, ఎయిడ్స్ వ్యాధి ఉన్నవాళ్ళు, కరోనా వ్యాధి, ఇంకా భయంకరమైన జబ్బులు ఉన్న వాళ్ళైనా పరిశుద్ధంగా బ్రతికితే దేవుడి రాజ్యానికి వెళతారు. ఏ జబ్బు లేకపోయినా కక్షాద్వేషము గుండెల్లో ఉన్నవారు దేవుడి రాజ్యానికి వెళ్ళలేరు, ఏ దీవెన పొందలేరు. దేవుడు మనతో ఎప్పుడు సమాధానంగా ఉంటాడంటే, మనము అందరితో సమాధానంగా ఉన్నప్పుడే దేవుడు మనతో సమాధానంగా ఉంటాడు. ఏ ఒక్కరితో నువ్వు సమాధానంగా ఉండకపోయినా దేవుడు నీతో సమాధానంగా ఉండడు, నీకు దీవెన ఇవ్వడు, పరలోక రాజ్యం ఇవ్వడు. హృదయపూర్వకంగా నువ్వు వందనాలు చెప్పగలగాలి, హృదయములు ఏ కక్షాద్వేషము లేకుండా. ఇంకొక చోట అంటాడు 16 రోమిలికి రాసిన పత్రిక, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి. చాలు. ముద్దు అంటే ఇష్టమునకు సాదృశ్యం. ఆ ఇష్టము కూడా శరీర సంబంధమైన ఇష్టము కాదు, ఆత్మ సంబంధమైన ఇష్టం. అంటే
శరీర సంబంధమైన ఇష్టం ఎలా ఉంటుంది, ఆత్మ సంబంధమైన ఇష్టం ఎలా ఉంటుంది అంటే, కొందరు పైకి తల్లి ప్రైజ్లాడ్, అక్క ప్రైజ్లాడ్, అన్న ప్రైజ్లాడ్, తమ్ముడు ప్రైజ్లాడ్, చెల్లి ప్రైజ్లాడ్ అంటారు, కానీ లోపల మాత్రం దురుద్దేశం ఉంటుంది. అలా చెప్పకూడదు. వందనాలు. ఆ రోజుల్లో ఆ సంఘములో ముద్దు పెట్టుకొని వందనాలు చెప్పేవాళ్ళు, కానీ దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, ముద్దు అనగా ఇష్టం, ఇష్టపూర్వకంగా వందనాలు చెప్పాలి. ఏదో దేవుడు చెప్పాడని కాదు, లేదా నేను చెప్తున్నానని కాదు, కానీ ఇష్టపూర్వకముగా ఎదుటి వ్యక్తిని గణపరుస్తూ, ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ, ఎదుటి వ్యక్తిని దగ్గర తగ్గించుకుంటూ వందనాలు చెప్పాలి. ఎందుకంటే ఎవరికి చెప్పమన్నాడు అంటే, పరిశుద్ధులకు. పరిశుద్ధులు అనగా యేసు రక్తము చేత కడగబడిన వారు. యేసు రక్తము చేత కడగబడిన అమూల్యమైనటువంటి ముత్యము బాప్తీసం తీసుకున్న వ్యక్తి. ఆయన రక్తము అమూల్యమైనది, వెలకట్టలేనిది. ఆ అమూల్యమైన రక్తము చేత దేవుడు నిన్ను కడిగాడు, నిన్ను కొన్నాడంటే నీ విలువ ఎంత? అమూల్యమైన ముత్యం అవి దేవుడి దృష్టిలో. ఒక అమూల్యమైన ముత్యము బాప్తీసం తీసుకున్న విశ్వాసి. కనుక యేసు రక్తము చేత కడగబడినటువంటి వ్యక్తిని గౌరవించాలి, ఘనపరచాలి, ఆ వ్యక్తి దగ్గర తగ్గించుకోవాలి. బాప్తీసం తీసుకున్న వ్యక్తి, యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తి, యేసు రక్తము తన మీద ప్రవహిస్తుంది. కనుక యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తి కాబట్టి గౌరవించాలి, ఘనపరచాలి, విలువివ్వాలి, తన దగ్గర తగ్గించుకోవాలి. అప్పుడు నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. పవిత్రమైన ముద్దుతో, ముద్దు అంటే ఇష్టం. అది ఏ ఇష్టం అంటే శరీర సంబంధమైన ఇష్టం కాదు, కానీ పవిత్రమైన ఇష్టం. సహోదరి, సహోదరుడు అనే మనసుతో వందనాలు చెప్పాలి. అపవిత్రమైన మనసుతో వందనాలు చెప్పకూడదు. దురుద్దేశం మనసులో ఉంచుకొని వందనాలు చెప్పకూడదు. పవిత్రమైన మనస్సుతో, మంచి ఉద్దేశముతో వందనాలు చెప్పాలి. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదము, అది నిన్ను దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అది మీకు ఇంకా అర్థమైన రీతిలో చెప్పాలంటే, యేసు ప్రభువుని గర్భము ధరించింది మరియమ్మ తల్లి. గర్భము ధరించిన తరువాత యోధా ప్రాంతములో కొండ సీమలలో జకరియా, ఎలిజబెత్ అనే దైవ సేవకులు, ముసలివారు, పిల్లలు లేరు వాళ్ళకి. చాలా కాలం తరువాత ఆవిడ కూడా గర్భం ధరించింది. అప్పటికే 6 నెలలు ఎలిజబెత్ గర్భం ధరించింది. ఆవిడ బంధువు అవుతుంది మరియమ్మ తల్లికి. ఈ మరియమ్మ తల్లి యోధా ప్రాంతంలో కొండ సీమలో ఉన్నటువంటి ఎలిజబెత్ దగ్గరికి ఈవిడ వెళ్ళి ఎలిజబెత్తుకి వందనాలు చెప్పింది. చెప్పగానే ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి 6 నెలలు బాబు, ఎవరైనా ఎలిజబెత్ కడుపులో ఉంది ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు లోపల. మరియమ్మ తల్లి కడుపులో ఎవరున్నారు? యేసయ్య సృష్టికర్త ఉన్నాడు. ఈవిడ ఎప్పుడైతే వందనాలు చెప్పిందో మరియమ్మ తల్లి ఎలిజబెత్కి, ఆ ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి దైవజనుడు యోహాను 6వ నెల గంతులు వేశాడంట. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చదవండి ఆ మాటలు. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనము. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను.
అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేదై బిగ్గరగా ఇట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా ఎదుట వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో ఈ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 44 వచనం వరకు. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములో శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించునుగాక. మరియమ్మ తల్లి ఎలిజబెత్కు వందనాలు చెప్పగానే ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి బాప్తిస్మిచ్ యోహాను 6వ నెల గొంతులు వేశాడంట లోపల. చాలా జాగ్రత్త గమనించాలి. మరియమ్మ తల్లి కడుపులో ఉంది ఎవరు? యేసయ్య. ఎలిజబెత్ కడుపులో ఉంది ఎవరు? ఒక దైవజనుడు అంతే. కానీ మరియమ్మ తల్లి కడుపులో ఉన్నది సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త. వీళ్ళిద్దరు ఎవరు గొప్పవాళ్ళు వాస్తవంగా? మరియమ్మ తల్లి గొప్పది. మరియమ్మ తల్లి కడుపులో ఉంది ఎవరు? యేసయ్య, దేవుడున్నాడు. ఎలిజబెత్ కడుపులో ఉన్నది ఒక దైవజనుడు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మరియమ్మ తల్లే గొప్పది, దేవుణ్ణి ధరించింది గర్భం. ఇప్పుడు వాస్తవంగా ఎవరికి ఏముండాలి? నేను సర్వలోకాన్ని సృష్టికర్తనే గర్భము ధరించానని గర్వం ఉండాలి. ఆల్రెడీ ఆమెకు తెలుసు, నా ప్రభువు తల్లి నా ఎదుట వచ్చుట నాకెలా ప్రాప్తించాను. చాలు, ఆవిడకి తెలిసింది ఆ విషయం. ముందే తెలిసిపోయింది, బంధువులే కాబట్టి తెలుసుకుంటారుగా, తెలిసిపోయింది ఆవిడకి. మరియమ్మ తల్లి గర్భంలో యేసయ్య ఉన్నాడు అన్న సంగతి ఎలిజబెత్కి తెలిసింది. దాని అర్థం అది. మరియమ్మ తల్లికి తెలుసు ఆవిడ కడుపులో యేసయ్య ఉన్నాడని. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తే నా గర్భంలో ఉన్నాడు అని గర్వించిందా? అతిశయించిందా? అలా ఏమి లేదు. దేవుడే తన గర్భములో ఉన్నాడు, తను తగ్గించుకుంటుంది. అసలు ఆవిడ మామూలుగానే తగ్గింపు జీవితం కలిగినది, భక్తి గలది. కాబట్టే యేసయ్య ఆవిడ గర్భంలో నుండి రావడానికి ఇష్టపడ్డాడు. అప్పటికే లక్షల మంది స్త్రీలు ఉన్నా భూమి మీద ఈ స్త్రీనే కోరుకున్నాడు. కారణము వాళ్ళందరిలో ఈవిడ బెస్ట్. అది సంగతి. ఆవిడని కోరుకోవటానికి కారణం ఏంటంటే ఆవిడ భక్తి గలది, అందుకు ఆవిడని కోరుకున్నాడు. ఒకటి. రెండోది, ఆవిడ గర్భములో యేసయ్య ఉన్నాడు కాబట్టి యేసయ్య యొక్క స్వభావం ఈవిడలో కనపడుతుంది. తగ్గింపు. యేసయ్య చాలా తగ్గింపు గలవాడు కదా. యేసయ్య చాలా తగ్గింపు జీవితం కలిగిన వాడు కదా. ఆయన మరియమ్మ తల్లి గర్భంలో ఉన్నాడు కాబట్టి మరియమ్మ తల్లికి ఆ తగ్గింపు కనిపిస్తుంది. ఎవరి కడుపులో యేసయ్య ఉంటాడో, లేదా ఎవరితో యేసయ్య ఉంటాడో, ఎవరిలో యేసయ్య ఉంటాడో వారిలో తగ్గింపు జీవితం కనపడుతుంది. ఆమె యేసయ్య అంటే ఆవిడ కడుపులో చిన్న బిడ్డలా ఉన్నాడయ్యా, మా కడుపులో ఎలా ఉంటాడయ్యా అంటావేమో. యేసయ్యే వాక్యము, వాక్యమే యేసయ్య. మనలో యేసయ్య వాక్యము రూపంలో ఉంటాడు. ఆవిడలో ఒక చిన్న బిడ్డ రూపంలో ఉన్నాడు, మనలో వాక్యము రూపంలో ఉంటాడు యేసయ్య. ఎవరిలో వాక్యం అనే యేసయ్య ఉంటాడో వారు తగ్గింపు జీవితము కలిగి ఉంటారు. నోట్ దిస్ పాయింట్. ఎవరిలో సాతాను ఉంటాడో వారు హెచ్చించుకుంటూ ఉంటారు, గర్వముతో అహంకారంతో ఉంటారు. ఎవరిని లెక్క చేయరు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరిని లెక్క చేయరు. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త యేసయ్య చాలా తగ్గింపు గలవాడు. అంత గొప్ప దేవుడే ఎండు కూడా తగ్గించుకుని భూలోకానికి వచ్చాడు. వచ్చి పశువుల పాకలో పడుకున్నాడు. ఎంత తగ్గింపది. మనమే పశువుల పాకలో కూర్చోవడానికి ఇష్టపడం, వాసన పడతామండి దాన్ని. ఆయన ఎంత తగ్గించుకున్నాడు. మహాపరిశుద్ధుడు ఆయన. ఆ తగ్గింపు జీవితం కలిగిన యేసయ్య మరియమ్మ తల్లి గర్భంలో ఉన్నాడు కాబట్టి ఆవిడ
ముందుగానే ఆవిడ తగ్గించుకొని వందనాలు చెప్పింది. దీనిని బట్టి నీకు తగ్గింపు జీవితం ఉందా లేదనేది ఇక్కడ అర్థమైంది. దానికంటే ముందుగా అసలు దేవుడు నీలో ఉన్నాడా లేదనేది ఇక్కడ అర్థమైంది. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎదుటివారు నువ్వు తగ్గించుకొని ఎప్పుడైతే వందనాలు చెప్పగలుగుతావో వాక్యము రూపములు దేవుడు నీలో ఉన్నాడని అర్థం. చూసి కూడా వందనాలు చెప్పాల్సి వచ్చింది అటు తిరిగి అట్లా వెళ్ళిపోతున్నావంటే నువ్వు నీలో సైతానం ఉన్నాడని అర్థం. సేవకురాలువైనా సేవకుడువైనా విశ్వాసివైనా వెంటనే అర్థమైపోద్ది. దర్శనం కళ చూడాల్సిన అవసరం లేదు. అక్కడ డిగ్రీ చదువుకున్న వాడికి 5వ తరగతి నాలెడ్జ్ తెలియదా? నీకన్నా హై చదువుకున్న వాడికి చిన్న చదువుకున్న వాళ్ళ గురించి తెలిసిపోద్ది. వాడు చదువు ఏంటనేది, వాళ్ళ నాలెడ్జ్ ఏంటనేది. ఆత్మీయ జీవితంలో ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎదుటి వ్యక్తి భక్తి గలవారా భక్తి లేని వాళ్ళ గుర్తుపట్టగలుగుతారు ఈజీగా. అటు చూస్తేనే అర్థమైంది. వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, నడక, నడవడిక, కూర్చునే విధానం, నడిచే విధానం, మాట్లాడే విధానం, వేసుకున్న వస్త్రాలను బట్టి కూడా వాళ్ళ ఆత్మీయ జీవితం అర్థమైద్ది. వందనాలు చెప్పాల్సి వచ్చిద్దేమో అని చెప్పి ప్రక్కకి వెళ్ళిపోతున్నావు అంటే నీలో సైతాన్ ఉన్నాడు. తగ్గింపు జీవితం లేదు, గర్వహంకారం ఉంది నీలో. దేవుని దీవెనలు పోగొట్టుకుంటున్నావు, దేవుని రాజ్యానికి నువ్వు సిద్ధపడటం లేదు అని అర్థం. కృప పోగొట్టుకుంటున్నావు అని అర్థం. బాప్తిస్వం పొందుకున్న పరిశుద్ధులు నీకు కనపడగానే నీవి కల్పించుకునేది. వందనాలు అక్క, వందనాలు బాగున్నారా, సంతోషంగా చెప్పాలి. వందనాలు చెప్పాల్సి వచ్చిద్దేమో తప్పించుకొని ప్రక్కకి వెళ్ళిపోతున్నావు అంటే దేవుడు నీతో లేడు, నీలో దేవుడు లేడు, సాతాను ఉన్నాడు. అది దేవుని కార్యం. బాప్తిస్వం తీసుకున్న వాళ్ళు పరిశుద్ధులు కనిపించినప్పుడు సంతోషంగా నువ్వు వందనాలు చెప్పాలి. ప్రజలాడంటే దేవునికి స్తోత్రం అని అర్థం. దేవుని స్తుతించి గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావా లేదా అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఆత్మీయంగా ఉన్నావా లేదా అని ఇక్కడ అర్థమవుతుంది. నీ తోటి సహోదరికి వందనాలు చెప్తున్నావా? అక్క ప్రజలాడు అంటున్నావా? నా ప్రజలాడు అంటున్నా. చూడగానే మూతి అటు తిప్పుకోవటం, ఇటు తిప్పుకోవటం. అసలు నువ్వు దెయ్యం పిల్లవా దేవుడి పిల్లవా? దెయ్యం పిల్లోడువా దేవుని పిల్లోడువా? నువ్వు యేసు రక్తం చేత కడగబడిన వ్యక్తివేనా? వాక్యము గుండెల్లో ఉందా? కొందరు వెళ్తావంటే నేను చూసి నేనే అమ్మ వందనాలు అమ్మ అంటాను. తనను తాను తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారు. వందనములు చెప్పటములో తగ్గింపు ఉంది. వందనములు చెప్పటములో ఎదుటి వ్యక్తిని, యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తిని నువ్వు గౌరవిస్తున్నావు, దేవుడు నిన్ను గౌరవిస్తాడు. నువ్వు గణపరుస్తున్నావు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తి దగ్గర నువ్వు తగ్గించుకుంటున్నావు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అది ఆనందంగా, సంతోషముగా, పలకరింపు. అసలు నువ్వు వందనాలు చెప్పట్లేదంటే మీ ఇద్దరి మధ్య సమాధానం లేదు కాబట్టి దేవుడు నీతో కూడా సమాధానంగా ఉండడు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 24, 23 వచనాల్లో బలిపీఠం యొద్దను బలి అర్పిస్తూ ఉండగా, అంటే దేవునితో సమాధాన పడుతూ ఉండగా, బలి అర్పించడం సమాధాన పడటం. అక్కడ నీకు ఎవరితోనైనా నీ సహోదరునితో విరోధము ఉన్నదని గుర్తొచ్చిన ఎడల ఏం చేయాలంట? బలిపీఠం యొద్ద బలి విడిచిపెట్టి వెళ్ళి ముందు నీ సహోదరునితో సమాధాన పడి ఆ తర్వాత వచ్చి బలి అర్పించు. అనగా దేవునితో సమాధాన పడు. నువ్వు దేవునికి బలి అర్పిస్తే దేవునితో నీకు సమాధానం కలుగుతుంది. నువ్వు బలి అర్పిస్తున్నావు, దేవునితో సమాధాన పడుతున్నావు. దేవుడు అంటాడు, ముందు నాతో సమాధాన పడే ముందు నీ సహోదరుతో సమాధాన పడిరాపో. ఆవిడతో నువ్వు మాట్లాడకపోతే, కక్షాద్వేషి గుండెల్లో ఉంటే ఆవిడ మీద, అతని మీద, నేను నీతో కూడా సమాధానంగా ఉండవు, వెళ్ళు నీ ముఖం చూడను, పోతలబో అంటాడు. ఎంత ఏడ్చినా ఆశీర్వాదం ఉండదు, ఎంత ప్రార్థన చేసినా ఆశీర్వాదం ఉండదు, ఎంత పరిచర్య చేసినా ఆశీర్వాదం ఉండదు, ఏది చేసినా ఆశీర్వాదం ఉండదు. దేవుడు చెప్పాడు, సమాధానం పడలేదు కదా, నువ్వు వందనాలు చెప్పలేకపోతున్నావు అంటే అక్కడ సమాధానం లేదు. మీ ఇద్దరికి సమాధానం లేదు, గుండెల్లో కక్షాద్వేషం ఉంది. కనుక దీవెన పొందటానికి నువ్వు యోగ్యురాలు కాదు, అభిషేకం పొందటానికి కూడా యోగ్యురాలు కాదు. అక్కడే ఉంటాయి. తర్వాత నెక్స్ట్, తన కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆ శుభవచనం వినగానే గొంతులేశాడంట. లోపల ఉన్నది ఎవరు? దైవజనుడు. మగబిడ్డ ఆడబిడ్డ? మగబిడ్డ ఉన్నాడు. అంటే జయ జీవితం. వందనములనే శుభవచనం వినగానే ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి కుమారుడు గంతులేసిందంట.
ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి మగబిడ్డ జయ జీవితమునకు సాదృశ్యము, అనగా జయించినటువంటి యేసయ్యకి సాదృశ్యంగా ఉన్నాడు. యేసయ్యే సంతోషించాడు ఆ శుభవచనం వినగానే. ఆవిడ చెప్పటం కూడా అలా చెప్పింది, సంతోషంగా చెప్పింది, సంతోషించాడు లోపల. ఆ తర్వాత ఏం జరిగిందంట, ఎలిజబెత్ అంట పరిశుద్ధాత్మ చేత నింపబడిందంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ శుభవచనం వినగానే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడింది. కారణం ఏంటంటే ఈవిడతో సమాధానంగా ఉంది, ఆవిడతో సమాధానంగా ఉంది. ఇద్దరు సమాధానంగా ఉన్నారు, ఇద్దరు సంతోషంగా వందనాలు చెప్పుకున్నారు. అది దేవునికి నచ్చింది. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండలేక వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. సంతోషముగా ఆవిడ వందనాలు చెప్పింది, ఈవిడ సంతోషంగా వందనాలు చెప్పింది. వాళ్ళిద్దరూ ఎవరు అంటే దేవుని బిడ్డలు. వాళ్ళిద్దరు దేవుని బిడ్డలు, ఇద్దరు సమాధానంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ సంతోషంగా వందనాలు చెప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండలేకపోయాడు. ఒక్కసారి రీయన స్పీడ్గా వచ్చేసి ఎవడ మీద వాలిపోయాడు అంతే. వాళ్ళ సమాధానాన్ని చూసినప్పుడు సమాధానకర్త అనబడిన పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండలేడు. ఎవరైతే ఇద్దరు సహోదరులు సంతోషముగా ఆనందముగా వందనాలు చెప్పుకుంటారో, సమాధానంగా ఉంటారో, వారి మధ్యలోకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. కొడిగడిగా చెప్పట్లో ఆమేన్, హల్లెలూయా. అప్పుడే నీకు అభిషేకం. నీకు ఇంకా అభిషేకం రాలేదంటే నువ్వు ఎవరితోనో హృదయపూర్వకంగా వందనాలు చెప్పలేకపోతున్నావు, ఎవరితోనూ సమాధానంగా లేవు. మా ఊర్లో ఒక ఆవిడ ఉంది, అత్తమ్మ ఇద్ది నాకు, మా ఇంటి దగ్గరే. ఒకరోజు ఆవిడకి నాకు గొడవ అయింది. అప్పుడు నేను ఇంకా బాప్తీసం తీసుకోవాలా, ఆవిడ తగ్గలేదు, నేను తగ్గలేదు. అప్పుడు మనం లోకంలో ఉన్నాం కదా. మమ్మల్ని రే నీకెందుకురా నోరు మూసుకురా అని నన్నే అరిచేది. తర్వాత నేను ట్రైనింగ్కి వచ్చాను, ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్లో నాకు పరిశుద్ధాత్మ అభిషేకం రాలా. అప్పటికే మన దగ్గరికి వచ్చి ఓసన్న పాస్టర్ అభిషేకం పొందుకున్నాడు, అప్పటికి ఈయన మోషే పాస్టర్ అభిషేకం పొందుకున్నాడు. మన దగ్గరికి వచ్చేటువంటి నా బ్యాచ్ సేవకులందరూ అభిషేకం పొందారు. అప్పుడు నాకు అభిషేకం రాలా. మేరకదే చెప్పా, అక్క నేను ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు చెప్తున్నాడు, ఆమెనే చూపిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఆవిడతో గొడవ పడ్డావు నువ్వు, ఆవిడ మీద కక్ష ద్వేషం ఉన్నది, సమాధానం లేదు మీ ఇద్దరిలో, అందుకని పరిశుద్ధాత్మ నీ మీదకి రావటానికి రావటం లేదు, ఆవిడతో సమాధాన పడిపో అని చెప్తున్నాడు. మేరకతో చెప్పాను, అక్క ట్రైనింగ్కి వచ్చే 4 రోజులు ఇక్కడే ఉన్నా కదా, ఇంటికి వెళ్ళి మా నాన్నతో చెప్పి సేవకు వెళ్తాను అని చెప్పి సేవకు వస్తాను అక్క అని మేరకతో చెప్పి వెళ్ళా. సరేనయ్యా వచ్చాను. ఆ రోజు వచ్చిన తర్వాత మరుసటి రోజు ఉదయమే నేను లైబ్రరీకి వెళదామని అటు వస్తున్నా, బయటికి రోడ్డు దిగాను. ఆవిడ వస్తుంది, నాతో గొడవపడిన ఆవిడ. నన్ను అక్కడ చూడగానే తలకెల్చుకుంది. నేనేమండి అత్తమ్మా వందనాలు అన్నాను. నైస్రావు బాగున్నావా, ఎప్పుడు వచ్చావు, ట్రైనింగ్కి వెళ్ళేవంట కదా. అవును అత్తమ్మా, బాగున్నారా మీరు, మామయ్య బాగున్నాడా, పిల్లలు బాగున్నారా, మంచిగా ప్రేమగా మాట్లాడాను నేను. బాగున్నామయ్యా, మా కోసం కూడా ప్రార్థన చేయండి అయ్యా, నువ్వు మారిపోయావు తెలిసింది, నాకు చాలా సంతోషంగా ఉందయ్యా అని మంచిగా మాట్లాడింది ఆవిడ. సంతోషంగా నేను సంతోషంగా మాట్లాడా. 2 రోజుల తర్వాత నేను వెళ్ళా, సేవకి వెళ్ళిపోయాను. సేవకి వెళ్ళిన తర్వాత ప్రభు ఆవిడతో నేను సమాధానం పడ్డాను. ప్రభువా నాకు ఆ గుండెల్లో కక్షా ద్వేషం లేదు, ఆవిడను కూడా దీవించు ప్రభువా, వాళ్ళ కుటుంబాన్ని దీవించను ప్రభు అని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నా. తర్వాత పరిశుద్ధాత్మ కుడికలో పాట పాడే ఒక పాస్టర్ గారు వర్షం చేస్తున్నాడు. నేను కూడా దేవుని అడుగుతున్నా, బ్రతలాడుకుంటా, నిలువ మొక్కల మీద ఉన్నాను, బ్రతలాడుకుంటూ ఉన్నా, అయ్యా నన్ను కూడా ఒకసారి జ్ఞాపం చేసుకో ప్రభు అని అడుగుతూ ఉన్నా. సడన్గా ఒక చల్లని గాలిలాగా నా మీదకి వచ్చేసింది అంతే. ఇక నాకు తెలియదు, ఒక్కసారిగా అంత ఎత్తు లేచి పడ్డాను, మోకాళ్ళు కూడా తోక్కపోయినాయి, బ్లడ్ వచ్చేసింది. ఇక కింద పడి డొల్లాడుతున్నా, నాకు తెలియదు అనమాట, ఏదేదో మాట్లాడుతున్నా, ఏదో నాకు తెలియదు కదా అంతే. గంట తర్వాత బయటకు వచ్చింది వాళ్ళ నుండి. మేరక్క గారు కుర్చీలో కూర్చొని ఉన్నారు. అయిపోయిన తర్వాత, అయ్యా జాన్ పీటర్, దేవుడు నిన్ను బలముగా అభిషేకించాడయ్యా, అలా ప్రార్థన చేస్తారా అని పిలిచి అక్క ప్రార్థన చేసి, ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ సమాధానకర్త అనబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఎవరి మీదైనా కోప్పడ్డా నేను వెంటనే సరి చేసుకుంటా. నాకు తెలుసు, మనం సమాధానం ఉండకపోతే గుండెలు ఎవరి మీద కక్ష ద్వేషం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉండకపోతే దెయ్యం ఉండిద్ది. దెయ్యం ఉన్నది, సాతాను ఉన్నాడంటే సాతాను కూడా నాశనం చేస్తాడు జీవితాన్ని.
వెంటనే నేను మనసులో సమాధాన పడతా. చూడండి, వాళ్ళిద్దరు సమాధానంగా ఉన్నారు. ఈవిడ సంతోషంగా వందనాలు చెప్పింది, ఆవిడ సంతోషంగా వందనాలు చెప్పింది. ఇద్దరు సమాధానంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఎక్కడున్నాడు? వాళ్ళిద్దరి మధ్యలో లేడు. వాళ్ళిద్దరి మధ్యలో యేసయ్య ఉన్నాడు, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఉన్నాడు. వీళ్ళ సమాధానాన్ని చూడగానే పరిశుద్ధాత్మ దేవుడు సమాధానకర్త ఆడు ఉండలేకపోయాడు. ప్రయ్యను వచ్చి ఇవ్వడమే వాలిపోయాడు అంతే. నువ్వు ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందలేదు అంటే ఎవరి మీదో నీవు గుండెల్లో కక్షాద్వేషాన్ని ఉంచుకున్నావు. హృదయపూర్వకంగా సంతోషంగా నువ్వు వాళ్ళతో మాట్లాడలేకపోతున్నావు. ఆ వ్యక్తి ఎవరో ప్రార్థన చేయి, దేవుడు చూపిస్తాడు. హృదయపూర్వకంగా వెళ్ళి మాట్లాడు, వాళ్ళతో తగ్గించుకొని మాట్లాడు, కక్షాద్వేషాన్ని విడిచిపెట్టి మాట్లాడు, వాళ్ళని దీవించి ప్రార్థన చేయి. ఓ బలమైన అభిషేకం చేత దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ఆమె హల్లెలూయా. అలాగే మందిరానికి వస్తున్న ఏ ఒక్కరి మీద నీకు గుండెల్లో కక్షాద్వేషం ఉండకూడదు. అసలు లోకంలో ఎవరి మీద మన కక్షాద్వేషం ఉండకూడదు. ఆ తర్వాత చదువు, అక్కడ ఏమంటుంది ఆవిడ? ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి. ఏవడే తగ్గించుకొని వెళ్ళింది ఆడికి. నేను యేసు ప్రభువుని గర్భం ధరించా, నువ్వురా మాట్లాడుకుందాం పిలిపించిందా? ఏమిడే తగ్గించుకుని వెళ్ళిందంట ఆవిడ దగ్గరికి. జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతునకు వందనములు చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచ్చిన వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. చాలు, జాగ్రత్తగా. మరియమ్మ తల్లి గర్భములో యేసయ్య ఉన్నాడు. ఎవడ తగ్గించుకొని వెళ్ళి ఆ ఊరు వెళ్ళి వందనాలు చెప్తుంది. ఎలిజబెత్ కడుపులో దైవజనుడు ఉన్నాడు. ఏవడు చూడు అలా ఉందో, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు అంటుంది. అంటే అర్థం ఏంటి? ఎలిజబెత్ కూడా స్త్రీయే కదా. ఏమంటే తెలుసా? నాకంటే కూడా నువ్వే గనురాలవి. స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు అంటే నేను కూడా స్త్రీనేనమ్మా, కానీ నాకంటే నువ్వు గనురాలవి. నేను ఒక దైవజనుడిని గర్భం ధరించాను, సాక్షాత్తు దేవుణ్ణి నువ్వు గర్భం ధరించావు. ఆమేన్, హల్లెలూయా. నాకంటే గనురాలవి. భూలోకంలో ఉన్న స్త్రీలందరికంటే గనురాలవు నువ్వు. ఒప్పుకుంటుంది. నువ్వు ఒప్పుకోగలవా? నీ చెల్లెలు నీకంటే అందంగా ఉందంటే తట్టుకోలేవు నువ్వు. మీ అక్క నీకంటే అందగా అంటే నువ్వు అసలు తట్టుకోలేవు. అంతే, మీ అక్కే కదా అన్న ఒప్పుకోవు అసలు, అంతే. ఈవిడ చూడు ఎంత తగ్గించుకుంటుందో. భూలోకంలో ఉన్న స్త్రీలందరికంటే నువ్వు గనురాలవి. యేసయ్యని గర్భం ధరించావు, అసలు నాకన్నా కూడా నువ్వు గనురాలవి. ఆవిడ గర్భములో దైవజనుడు ఉన్నాడు. ఈవిడ చూడు ఆవిడ దీవిస్తుంది, తనను తాను తగ్గించుకొని ఆవిడని ఇచ్చిస్తుంది. ఎలిజబెత్ వయసులో చాలా పెద్దది మరియమ్మ తల్లి కంటే. అంత పెద్దదైనా తగ్గించుకొని అంటుంది, భూలోకముల స్త్రీలందరికంటే నువ్వు ఆశీర్వదించబడిన దానవమ్మా, నాకంటే కూడా నువ్వు గనురాలవమ్మా. మళ్ళీ చదువు మాట. స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు. నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. చాలు, దీవిస్తుంది. మరియమ్మ తల్లి కడుపులో యేసయ్య ఉన్నాడు. ఆవిడొచ్చి తగ్గించుకుని వందనాలు చెప్తుంది. ఎలిజబెత్ కడుపులో నామో దైవజనుడు ఉన్నాడు. ఎవడ తగ్గించుకొని దీవిస్తుంది. నీ గర్భఫలము ఆశీర్వదించబడునుగాక అంటుంది, దీవిస్తుంది. నీ కడుపులో యేసయ్య ఉంటే నీవు సంతోషముగా సమాధానంగా ఉంటావు. ఎదుటి వ్యక్తిని గౌరవిస్తావు, ఎదుటి వ్యక్తిని గణపరుస్తావు, ఎదుటి వ్యక్తి దగ్గర తగ్గించుకుంటావు. నీ గర్భములో దైవజనుని యొక్క ఆత్మ ఉంటే, ఆత్మీయత ఉంటే ఎదుటి వ్యక్తిని దీవిస్తావు, శపించవు, దీవిస్తావు. ఈవిడ దీవిస్తుంది. నీ గర్భఫలము దీవించబడును గాక అని దీవిస్తుంది. ఈవిడ గర్భములో దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు ఆత్మ ఉన్నది.
నీ గర్భములో యేసయ్య ఉండాలి, నీ గర్భములో దైవజనుడు ఆత్మ ఉండాలి, దేవుని ఆత్మ ఉండాలి. ఆ మరియమ్మ తల్లిలో ఉన్న ఆత్మీయ జీవితం ఉండాలి, ఎలిజబెత్లో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం ఉండాలి. ఆశీర్వదించే అనుభవం నీకు ఉండాలి. ఎందుకంటే ఓ మాట రాయబడి ఉంది చూడండి, సంఖ్యాకాండం 24:9. సింహము వలెను, ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను. అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు. అదిగో నిన్ను దీవించువారు దీవింపబడుదురు. నిన్ను శపించువారు శపింపబడును. చాలు. దీవించేవాళ్ళు దీవించబడతారు, శపించేవాళ్ళు శపించబడతారు. ఇశ్రాయేలీయులను దీవించేవారు దీవించబడతారు, ఇశ్రాయేలును శపించేవారు శపించబడతారు. అనగా బాప్తిసం తీసుకున్న వ్యక్తిని దీవించేవాళ్ళు దీవించబడతారు, శపించేవాళ్ళు శపించబడతారు. ఎలిజబెత్తు మరియమ్మ తల్లిని దీవించింది, ఈవిడ దీవించబడింది. యేసు రక్తము చేత కడగబడిన ఒక విశ్వాసిని నువ్వు దీవిస్తే నీకు దీవెన. యేసు రక్తము చేత కడగబడినటువంటి అభిషేకించబడిన సేవకుడిని నువ్వు దీవిస్తే నీకు దీవెన. తగ్గించుకున్నందుకు మరియమ్మ తల్లి హెచ్చించబడింది. ఎంతగా హెచ్చించబడిందంటే ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టిన స్త్రీలు, ముందు కూడా పుట్టబోయే స్త్రీలందరికంటే ఎవరికీ లేని గొప్ప భాగ్యము మరియమ్మ తల్లికి దేవుడిచ్చాడు. ఇంకెవరిని కడుపులో పుడతాడు యేసయ్య? పుట్టడు. అయిపోయింది పుట్టడం. ఒకసారి పుట్టాడు, మళ్ళీ భూలోకంలో పుట్టడు. అప్పుడు ఉన్న స్త్రీలు, ఆవిడకంటే ముందు ఉన్న స్త్రీలకు కానీ ఆవిడ తర్వాత ఉన్నటువంటి స్త్రీలకు కానీ ఎవరికి ఇవ్వని గొప్ప భాగ్యము మరియమ్మ తల్లికి ఇచ్చాడు యేసయ్య. ప్రపంచమంతా గణపరిచాడు ఆవిడ్ని. అన్ని తరాలలో మరియమ్మ తల్లిని గణపరిచాడు యేసయ్య. ఆవిడ అంత గణపరచబడటానికి కారణము ఆవిడ తగ్గింపు జీవితం కలిగినది. మనకి కొంచెం మంచి ఇల్లు ఉంటే చాలు, పట్టణాన్ని పగ్గాలు ఉండవు. చిన్న ఉద్యోగం ఉంటే చాలు, మనకి చిన్న వ్యాపారం ఉంటే చాలు, ఆ చిన్న కారు ఉంటే చాలు, కొంచెం బంగారం ఉంటే చాలు, కొంచెం అందం ఉంటే చాలు, మనం పట్టటాన్ని పగ్గాలు ఉండవు. కథ చదువు ఉంటే చాలు. అవన్నీ ప్రక్కన పెట్టి, అవన్నీ దేవుని ఇచ్చినవి. ఇవన్నీ శాశ్వతము కాదు. శాశ్వతమైనది పరలోక రాజ్యము, భక్తి శాశ్వతమైనది, అభిషేకము శాశ్వతమైనది, కృప శాశ్వతమైనది, ఆత్మీయ జీవితము శాశ్వతమైనది. ఈ లోక సంబంధమైన దీవెనలు ఏవి శాశ్వతమైనవి కావు. వీటిని చూసుకొని నువ్వు గర్వించకూడదు, అతిశయించకూడదు. ఇవన్నీ ఒకరోజు మనం విడిచిపెట్టి వెళతాయి. వీటిని విడిచిపెట్టి మనం వెళ్ళాలి. తగ్గించుకో. నేనే పాటి దాన్ని, ఏ పాటి వాడను, అంత దేవుని కృపే కదా అని తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మరియమ్మ తల్లి అలా తగ్గించుకుంది, ప్రపంచమంతా గణపరచబడింది. తగ్గించుకో. నీ మండలంలో, నీ జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో దేవుని చిత్తమైతే ప్రపంచమంతా దేవుడు నిన్ను గణపరచగలడు. ఆమె తగ్గించుకునేవాడంటే దేవుడు చాలా ఇష్టం. అనుకుంటే చాలదు. ప్రతిరోజు దేవా తగ్గింపు జీవితం నాకు దయచే, తగ్గింపు జీవితం నాకు దయచే అని బ్రతిమలాడుకోవాలి దేవుణ్ణి. ఆవిడ దీవించింది, దీవించబడింది. దీవించిన వాళ్ళే దీవించబడతారు. అది ఒక విషయం. రెండోది, మార్కు సువార్త 15:18-19. యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనములు చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయనను తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకి నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. చాలు. తలల పగెత్తిన వైపు చూస్తున్న మాట గమనించండి. యూదులు లేదా ఇశ్రాయేలీయులు యేసయ్యకి యూదుల రాజా నీకు శుభం అన్నారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కర్రతో కొట్టారంట. 17 ముళ్ళు దిగినాయంట తలలోకి. జాగ్రత్తగానండి. నీకు వందనాలు అన్నారంట, మోకాను ఉమ్మేశారంట, మోకాళ్ళు ఉన్ని నమస్కారం చేశారంట. మళ్ళీ ఏం చేశారంట? నమస్కారం చేసి ఏం చేశారంట? హేళన, అపహాస్యం, ఎగతాళి చేసి నవ్వుకున్నారంట. చూడు, ఆయన ఒంటి మీద బట్టలు తీసేసి ఆయన్ని హేళన, ఎగతాళి చేసి సిలువకు అప్పగించారు.
సిలువేయండి. సిలువ అనగా నింద, సిలువ అనగా అవమానం, సిలువ అనగా దరిద్రత, సిలువ అనగా కరువు, సిలువ అనగా కష్టాలు, సిలువ అనగా శ్రమలు, సిలువ అనగా దరిద్రత. నమస్కారం అంటున్నారు. యూదుల రాజా నీకు శుభము జరుగునుగా అంటున్నారు. ఇంకొకటి, నీకు నమస్కారం అని మోకరించారు. ఇంకొకటి, ఆయన గౌరవించినట్లుగా, ప్రేమించినట్లుగా చేస్తున్నారు. పైకి మాత్రం వందనాలు అంటున్నారు, నమస్కారం అంటున్నారు, నీకు శుభం కలుగుగా అంటున్నారు పైకి. కానీ వాళ్ళ హృదయంలో ఏమైతే ఉన్నదో అది అక్కడ ప్రవర్తనలో కనపడుతుంది. కర్రతో ముళ్ళు కిరీటం పెట్టి కొట్టారంట, గుచ్చుకుపోయిన ముళ్ళు. ముఖం మీద ఉమ్మేశారంట, కాలుతో తన్నారంట, పిడిగుద్దులు గుద్దారంట, ఎగతాళి హేళన చేసి నవ్వుకుంటున్నారంట. మళ్ళీ నమస్కారం అంటున్నారు, నీకు శుభం కలుగుగాక యూదుల రాజు అంటున్నారు. నీకు వందనాలు అంటున్నారు, పైకి వందనాలు చెప్తున్నారు, పైకి నమస్కారం అంటున్నారు, పైకి నీకు శుభం కలుగుగాక, నువ్వు దీవించబడతావు, శుభం కలుగుగాక, నీకు మేలే జరగాలి అంటున్నారు పైకి. వారి హృదయంలో ఉన్నది వేరు. హృదయంలో ఉన్నది అక్కడ కనపడుతుంది ప్రవర్తనలో. కొట్టారు, ముఖాన్ని ఉమ్మేశారు, కాలుతో తన్నారు, పిడిగుద్దులు గుద్దారు. తీసుకెళ్ళ వీడిని సిలివేండి, వీడు సావాలే అంటున్నారు. వాళ్ళ మాట గౌరవించినట్లుగా ఉన్నది, వాళ్ళ ప్రవర్తన నాశనానికి అప్పగిస్తూ ఉన్నది. చూసేవా? అప్పటికి రాజు అంటాడు, తన భార్య భక్తి గలది, ఆ తీర్పు చెప్పిన పిలవతో భార్య, ఆవిడ కలలో దేవుడు బయలుపరిచాడు. ఆవిడ వెంటనే కబురు పంపించింది, ఏమంటే రాజాగారు ఆ నీతిమంతుడు జోలికి పోవద్దు, రాత్రి నాకు కల వచ్చింది అని కబురు పంపించింది. ఆయన అయితే ఈయనలో ఏ తప్పు నాకు కనిపించలేదు, నేను ఈయనకి ఏ తీర్పు చెప్పను, మీకు అప్పగిస్తున్నాను, మీరేమని చేసుకోండి అని ఆయన చేతులు కడుక్కున్నాడు, నాకు సంబంధం లేదని. అప్పుడు వీళ్ళు సిలువేయండి, సిలువేయండి, బరబ్బా కావాలి, బందిపోటు దొంగ, వాడిని విడుదల చేయండి అడిగారు. సిలువేయండి, తీర్పు వీళ్ళు తీర్చారు. అప్పుడు వీళ్ళు అంటారు, ఆ శాపం ఏదో మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ కోరుకున్నారు. వాళ్ళు కోరుకోకపోయినా వచ్చిద్ది. ఒక దైవజనుడిగా భూమి మీదకి వచ్చాడు యేసయ్య, వాక్యం బోధించడానికి, దెయ్యాల నుంచి విడిపించడానికి, సమస్య నుంచి విడిపించడానికి, పాపం నుంచి విడిపించడానికి, దేవురాజ్యాన్ని జీవితపరచడానికి, రక్తాన్ని చెందించి ప్రాణాలు పెట్టడానికి ఒక దైవజనుడు లాగా భూమి మీదకి వచ్చాడు. వస్తే ఆయన పైకి మాత్రం వందనాలు అంటున్నారు, పైకి మాత్రం నీకు శుభం జరుగునుగాక అంటున్నారు, పైకి మాత్రం నీకు మేలు కలుగుగాక అంటున్నారు. కానీ వాళ్ళ ప్రవర్తన చూడు ఎలా ఉందో. ఆయన దుఃఖపరుస్తున్నారు, కన్నీళ్లు పెట్టించారు, నిందించారు, అవమానపరిచారు, ఎగతాళిగా మాట్లాడుతున్నారు, హేళన చేస్తున్నారు, కీడు చేస్తున్నారు. ఆయనకి మౌనంగా ఉన్నాడు. జరిగిందేంటి తెలుసా? యేసయ్య చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాడు, క్షేమంగా ఉన్నాడు, ప్రపంచమంతా కనపరచబడ్డాడు, బాగానే ఉన్నాడు. పైకి వందనాలు చెప్తున్నారు, విరోధముగా ప్రవర్తించినందుకు, మాట్లాడినందుకు, ఆయన చంపినందుకు ఏం జరిగిందో తెలుసా? దేవుడు జర్మనీ అధ్యక్షుడు హిట్లర్కి అప్పగించాడు ఇజ్రాయెల్ని. 60 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లో పెట్టి గ్యాస్ పంపించి లోపలికి ఊపిరాడకుండా మొత్తాన్ని ఘోరంగా చంపాడు. తల్లి, కూతురు, కొడుకు, భర్త అని ఏం ఆలోచించకుండా మొత్తాన్ని లోపల బట్టలు తీసి లోపల పడేసాడు. ఎంత ఘోరం! లోపలికి గ్యాస్ పంపించాడు, ఊపిరాడదు, బయటికి రావటం లేదు, ఊపిరాడు దగ్గి లోపలే మొత్తం చచ్చిపోయారు. 60 లక్షల మంది ఇశ్రాయేలీయులు చచ్చిపోయారు. యేసయ్య ఒక దైవజనుడిగా వచ్చి మేలు చేయటానికి వస్తే ఆయనకి చేసిన కీడును బట్టి యేసయ్య మౌనంగా ఉన్నాడు, కానీ తండ్రి మౌనంగా ఉన్నాడా? ఆయన మౌనంగా లేడు. మీ మేలు కోరి నేను నా కుమారుణ్ణి పంపిస్తే మీ మధ్యలోకి నా కుమారుణ్ణి కన్నీళ్లు పెట్టిస్తారా? నా కుమారుని దుఃఖపరుస్తారా? నా కుమారుని అవమానానికి అప్పగిస్తారా?
నా కుమారుడు గురించి ఏడనగా ఎగతాళిగా మాట్లాడతారా? మీ బ్రతుకులు బాగు చేయాలని, మీరు దీవించబడాలని, మీరు పాపం నుంచి విడుదల పొందాలని, మీరు శాపం నుంచి విడుదల పొందాలని, మీరు నరకం నుండి తప్పించబడాలని, మీరు దీవించబడాలని నా కుమారుడిని మీ మధ్యలోకి పంపిస్తే నా కుమారుడిని పైకి మాత్రం వందనాలు అంటున్నారు, నమస్కారం అంటున్నారు, శుభం జరుగుగా అంటున్నారు, కానీ మీ ప్రవర్తన ఎలా ఉంది? నా కుమారుడు మీ మధ్యలోకి వస్తే మీకు మేలు చేయాలని నా కుమారుడు కీడు చేస్తారా? నా కుమారుడు గురించి చెడ్డగా మాట్లాడతారా? లేదా నా సేవకుడి గురించి చెడ్డగా మాట్లాడతారా? కీడు చేస్తారా? నిందిస్తారా? అవమానపరుస్తారా? ఎగతాళి చేసి మాట్లాడతారా? కొడతారా? తిడతారా? చంపుతారా? మీ అంతు చూస్తా చూడన్నాడు తండ్రి. ఇశ్రాయేలు ఎవరు? వాళ్ళు దేవుని బిడ్డలే. యోర్దాను నదిలో కూడా దాటి వచ్చినట్టు బాప్తిసం పొందారని అర్థమే. దేవుని కుమారుడిని, ఒక సేవకుడిని వాళ్ళు ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళు దేవుని బిడ్డలని కూడా దేవుడు ఇంకా ఆలోచించలా. ఇశ్రాయేలు దేవుని బిడ్డలేగా, వాగ్దాన పుత్రులేగా, ఆలోచించలా. 60 లక్షల మందిని అప్పగించాడు జర్మన్ అధ్యక్షుడు హిట్లర్కి. అతను ఓస కొదకొచ్చి మొత్తం చంపేశాడు. పైకి వందనాలు, పైకి శుభము గరుగునుగాక, కానీ ఎలా ఉన్నావు? ఒక విశ్వాసి విషయంలోనైనా, ఒక దేవుని సేవకుని విషయంలోనైనా గుర్తుపెట్టుకో, కీడు చేసినటువంటి కుటుంబాలు బాగా ఉన్నట్టు 23 సంవత్సరాల సేవలో నేను చూడలా. తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేక అడుక్కు తినే పరిస్థితి. పాపాన్ని నుంచి విడిపించడానికి, శాపాన్ని నుంచి విడిపించడానికి, కన్నీళ్ళ నుంచి విడిపించడానికి, దుఃఖం నుంచి విడిపించడానికి ఇశ్రాయేలు బాగు కొరకు ఆయన వస్తే ఆయన చూడు ఏ పని చేశారు? పైకి వందనాలు అంటున్నారు, పైకి నమస్కారం అంటున్నారు, పైకి నీకు శుభం కలుగునుగా అంటున్నారు. పైకి వాళ్ళ హృదయంలో ఉన్న కక్ష ద్వేషాన్ని అక్కడ చూపించారు. ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారంట, కర్రతో కాలుతో తన్నారంట, గుద్దారంట, ముఖం ఉమ్మూచారంట. ఏదో బతుకంటారా చి అని. ఒక దైవజనుడు చూడు ఎలా చేశారు. యేసయ్య మౌనంగా ఉన్నాడు, తండ్రి చూడలేకపోయాడు. నా కుమారుడిని మీ మధ్యలోకి పంపిస్తే నా కుమారుడిని మీరు ఏ విధంగా అవమానపరుస్తారా? కన్నీళ్ళు పెట్టిస్తారా? దుఃఖపరుస్తారా? నా కుమారుడికి కీడు చేస్తారా? ఏమనుకుంటున్నాను? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించి ప్రవర్తిస్తున్నావు? ఎవరతను? మీ మధ్యలోకి పంపించబడినట్టు నా సేవకుడు, అభిషేకించబడిన సేవకుడిని భయం లేకుండా మాట్లాడతారా? ప్రవర్తిస్తారా? చూడు మీ అంతు చూస్తా చూడని మొత్తాన్ని జర్మన్ హిట్లర్ అధికారికి అప్పగిస్తే హిట్లర్ ఘోరంగా చంపేశారు. కొందరినైతే పాడు చేసి చంపేశారు. మీరు జస్ట్ చెప్తే వింటున్నారు, నా కళ్ళతో నేను చూశా. ఇది నమ్మలేరు మీరు. ఎక్కడ చూశాను? యెరూషలేము వెళ్ళినప్పుడు నేను చూశాను. ఆ హిట్లర్ ఆ రోజుల్లోనే బ్లాక్ అండ్ వైట్ వీడియో తీయించాడు. అవన్నీ అవి దొరికే ఇజ్రాయెల్కి. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు వాళ్ళు తెర మీద చూపించారు, ఇజ్రాయెల్ని హిట్లర్ ఇలా చంపాడో చూపించారు. మేము చూస్తే మాకు కన్నీళ్ళు ఆగలేదు, అంత ఘోరంగా చంపారు. చిన్న పిల్లని కూడా చూడకుండా గొంతు కోసి కత్తితో పొడిసి ఉరేసి అవన్నీ చూస్తే కన్నీళ్ళు ఆగల మాకు. ఎంత ఘోరంగా చంపారా ఇశ్రాయెల్ని? ఎందుకు దేవుడు అట్లా అప్పగించాడు? దేవుడి జాలి లేదా, దయ లేదా? ఉంది. ఎందుకు అప్పగించాడు? తన సేవకుడిని అంటే ఆయన తట్టుకోలేడు. అది గుర్తుపెట్టుకో. ఇశ్రాయేలు దేవుని బిడ్డలే, ఇశ్రాయేలు దేవుని బిడ్డలైనా తన సేవకుడు తర్వాతనే. తన సేవకుడిని అంటే ఒప్పుకోలేడు. మీ బ్రతుకులు బాగు చేయడానికి నా సేవకుడిని మీ మధ్యలోకి పంపిస్తే నా సేవకుడికి కీడు చేస్తారా? సేవకుడిని కన్నీళ్ళు పెట్టిస్తారా? సేవకుడు నువ్వు దుఃఖపరుస్తావా? సేవకుడి గురించి చెడ్డగా మాట్లాడతావా? మేలులు పొంది నీ అంతు చూస్తా చూడు అన్నాడు తండ్రి. ఎవడు కాపాడలే, కాల్చి చంపేశారు. ఎంత ఘోరం! తండ్రి అప్పగించాడు. వీళ్ళు దేవుని బిడ్డలు, అబ్రహాము సంతానం అని కూడా ఆలోచించలా. దేవుడు అప్పగించాడు. పైకి వందనాలు. నీ గుండెల్లో కక్షాద్వేషం ఉన్నదా? సేవకులు విరోధంగా మాట్లాడుతున్నావా? విరోధంగా ప్రవర్తిస్తున్నావా? సేవకులను కన్నీళ్లు పెట్టిస్తున్నావా? సేవకులను దుఃఖపరుస్తున్నావా? ఎగతాళి హేళనగా మాట్లాడుతున్నావా? మేలులు పొంది, క్లియర్గా వాక్యం ఉంది. ఎవరైతే మేలు చేస్తారో నీకు, మేలు చేసిన వారికి ఎవరైతే కీడు చేస్తారో, కీడు చేసిన వాడి ఇంటిలో నుండి కీడు తొలగిపోదు.
అలాంటి వారు నీ సొంత అక్కైనా చెల్లెలైనా అన్నైనా తమ్ముడైనా వాళ్ళతో నువ్వు సహవాసం కలిగి ఉన్నావంటే నీ మీద కూడా వచ్చింది జాగ్రత్త. ఒప్పుకోడు దేవుడు. దొంగతనం చేసినోడితో కలిసి ఉంటే ఈయన కూడా బట్టక లోపల పడేస్తారు. దొంగతనం చేస్తే ఎంత పాపమో, దొంగతనం చేసినోడితో కలిసి ఉన్నా నీకు అదే పాపం, అదే శిక్ష. అలాంటి వాళ్ళని కట్ చేయాలి. దైవజనులకు నువ్వు కీడు చేస్తున్నావు, దైవజనుల గురించి మాట్లాడుతున్నావు అంటే అవసరం లేదు. నువ్వెవరైనా సరే దూరంగా ఉండు, మా ఇంటికి రావద్దు, మీ ఇంటికి మీరు అవసరం లేదు. నీ శాపం మా మీదకి ఎందుకు? నీకు దెయ్యం పట్టింది, ఆ శాపం మా మీదకి నేను తీసుకొచ్చి పెడతావు, నువ్వు మా పిల్లల మీద నేను తెచ్చి పెడతావు అని నువ్వు కట్ చేసుకోకపోతే అనుభవిస్తావు. జాగ్రత్త. పైకి వందనాలు, పైకి నమస్కారం, కానీ లోపల వాళ్ళ గుండెల్లో కక్ష ద్వేషించుడు ఎలా ఉందో. ఒక దైవ కుమారుడి మీద, ఒక దైవ సేవకుడి మీద, యేసయ్య మీద ఎంత ఘోరంగా ప్రవర్తించారు చూడు. ఎంత కొట్టారు, ఎంత తిట్టారు, ఎంత నిందించారు, ఎంత అవమానపరిచారు, కన్నీళ్ళు పెట్టించారు. ఆయనైతే మౌనంగా ఉన్నాడు, తండ్రి మౌనంగా ఉండలేదు. యేసు రక్తము చేత కడగబడినటువంటి ఒక విశ్వాసిని లేదా ఒక సేవకుడు పైకి వందనాలు చెప్తూ లోపల గుండెల్లో కక్షాద్వేషాన్ని పెట్టుకొని సాడీలు చెప్తున్నావేమో, కన్నీళ్లు పెట్టిస్తున్నావేమో, దుఃఖపరుస్తున్నావేమో, వేదనకు గురి చేస్తున్నావేమో, కీడు చేస్తున్నావేమో, అపహాస్యం చేస్తున్నావేమో, అసహించుకుంటున్నావేమో. వాళ్ళు మౌనంగా ఉన్నా ఆయన మౌనంగా ఉన్నాడు. జాగ్రత్త. తప్పించుకోలేవు. అది అవసరమా నీకు? బహు జాగ్రత్తగా ఉండు. ఒక మాట చదువు, ముగించుకుందాం. 5వ అధ్యాయం 44వ వచనం, మత్తయి సువార్త. మేము మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువుల్ని ప్రేమించుడి. అదిగో మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల తల మీద అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఈ వాక్యములో ఉన్న సారాంశం ఏంటంటే, సహోదరులను ప్రేమిస్తున్నారు, మంచిదే. సుంకరులు అంటే పాపులు కూడా అలాగే చేస్తున్నారుగా. నువ్వు చేసిందేముంది ఎక్కువ? సహోదరులకు వందనాలు చెప్తున్నావు, నువ్వు పెద్దగా చేసిందేముంది? అన్ని జనులు కూడా అలాగే చెప్పుకుంటావు. గుడ్ మార్నింగ్ సార్ అంటే గుడ్ మార్నింగ్ అంటారు, నువ్వు కూడా అలాగే ఉన్నావు. ఏముంది? సహోదరులకు వందనాలు చెప్పాలి, మంచిదే, ఇది భక్తి. కానీ నీకు వందనములు చెప్పకపోయినా నువ్వు వందనాలు చెప్పాలి, ఇది పరిపూర్ణమైన భక్తి. నిన్ను ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించాలి, పరిపూర్ణమైన భక్తి. నిన్ను ద్వేషిస్తున్నా వారిని నువ్వు దీవించాలి, ఇది పరిపూర్ణమైన భక్తి. నీవు దేవునికి కుమార్తెగా కుమారుడిగా ఉండాలి అంటే, నీవు దేవుని దగ్గర ఫలము పొందుకోవాలంటే, అక్కడ ఉంది ఆ మాట, ఫలము పొందుకోవాలి, దీవెన పొందుకోవాలంటే, యేసయ్యంత స్థాయికి పరిపూర్ణతకి ఎదగాలంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, భూలోకుల బహుగా దీవించబడాలంటే, వందనాలు చెప్పిన వాళ్ళకి వందనాలు చెప్తున్నావు, మంచిదే. ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తున్నావు, మంచిదే. మేలు చేసిన వాళ్ళకి మేలు చేస్తున్నావు, మంచిదే. అది భక్తి. భక్తికి భూమి మీద ఆశీర్వాదం. పరిపూర్ణమైన భక్తికే పరలోక రాజ్యం. పరిపూర్ణమైన భక్తి అంటే ఏంటంటే, కీడు చేసిన వాళ్ళకే మేలు చేయి, నిన్ను ప్రేమించని వారినే ప్రేమించు, నిన్ను ద్వేషించే వారినే ప్రేమించు. వందనాలు చెప్పకపోయినా నీవే వాళ్ళకి వందనాలు చెప్పు తగ్గించుకొని. అది పరిపూర్ణమైన భక్తి. అప్పుడు నువ్వు దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడివి, ఆయన ఆశీర్వాదములకు యోగ్యుడివి, యోగ్యురాలవి. నిశ్చయముగా ఫలం పొందుకుంటావు, నిశ్చయంగా నువ్వు దీవించబడతావు. పరిపూర్ణతకి ఎదిగి నిశ్చయముగా నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఆమె చెప్పండి, ఆమె. మోకరించండి, ప్రార్థన చేసు. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఈ బంగారు పాదములకు ఎనలేని స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఆత్మస్వరూపి మా మధ్య దిగవచ్చి, మీ దాసుడిగా నన్ను మరుగుపరచి, సగముతో
తేటగా, సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. విత్తబడి వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యానుసరపరచిన వాక్యానుసరణ జీవితం అనుగ్రహించమని అడుగుతున్నాం. క్రీస్తు యేసునందు ఉన్న పరిశుద్ధులకు వందనములు చెప్పుడి అని మీరు మాతో బహుతేటగా మాట్లాడుతూ వచ్చారు. వందనము చెప్పటంలోనే ప్రభువా, ఎదుటి వ్యక్తిని గౌరవించటము, ఘనపరచటము, ప్రేమించటము, సమాధానంగా ఉండటము, తగ్గించుకోవటం ఇవన్నీ ఉన్నాయని, ఇవన్నీ మీ ఆశీర్వాదములకు యోగ్యత అని, ఇవన్నీ కూడా మీ రాజ్యమునకు యోగ్యత అని మీరు మాట్లాడుతూ వచ్చారు. మరేమో తల్లి, యేసయ్యా నిన్ను గర్భము ధరించి తగ్గించుకొని వెళ్ళి ఎలిజబెత్కు వందనాలు చెప్పి తగ్గించుకున్నది కాబట్టి ప్రపంచమంతా ఘనపరచబడిందని, తగ్గించుకున్న వారే హెచ్చించబడతారని మీరు మాట్లాడారు. స్తోత్రం. అలాగే ఎలిజబెత్ కూడా సేవకుడిని గర్భము ధరించి లోపల సేవకుడిని కలిగి ఉన్నది, సేవకుని ఆత్మను కలిగి ఉన్నది. ఆవిడ దీవిస్తూ ఉన్నది, తనను తాను తగ్గించుకొని దీవిస్తూ ఉన్నది. దీవించింది కాబట్టి ఆవిడ దీవించబడింది. దీవించిన వాళ్ళే దీవించబడతారు, తగ్గించుకున్న వాళ్ళే హెచ్చించబడతారని వాళ్ళిద్దరూ సంతోషముగా, సమాధానముగా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు గణపరుచుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి వందనాలు చెప్పుకున్నారు సంతోషముగా. వారి మధ్యలోకి పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరి మీదకి దిగి వచ్చాడని మాట్లాడు. ప్రపంచమంతా వాళ్ళిద్దరు గణపరచబడ్డారు. హృదయపూర్వకముగా కక్ష దేశాలు విడిచిపెట్టి వందనాలు చెప్పగలగాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. రెండోదిగా, యేసయ్యా ఈ లోకములో ఆ ఇశ్రాయేలు బతుకులను బాగు చేయాలని, దెయ్యాల నుంచి విడిపించాలి, రోగాల నుంచి విడిపించాలి, శాపం నుంచి విడిపించాలి, నరకాన్ని నుంచి విడిపించాలని లోకానికి మీరు వచ్చారు. తండ్రి, మీ కుమారుడిని యేసుని ఈ లోకానికి పంపించారు. దైవ కుమారుడు మా జీవితాల్లో బాగు చేయడానికి వచ్చాడని గుర్తుపట్టకుండా, అయ్యా పైకి వందనాలు చెప్పారు, నమస్కారం చేశారు, పైకి శుభమన్నారు, కానీ వాడు ప్రవర్తన బహు ఘోరముగా ఉన్నది. ముళ్ళ కిరీటం పెట్టారు, కర్రతో కొట్టారు, మోక మీద ఊమి వేశారు, కాలుతో తన్నారు, చేతులతో పిడిగుద్దులు గుద్దారు, అసహించుకున్నారు, ఎగతాళి చేశారు, హేళన చేశారు, అపహాస్యము చేశారు. బహుఘోరముగా సిలువకు అప్పగించారు. నిందలకు, అవమానానికి, దరిద్రతకి, కరువుకి, కష్టానికి, శ్రమలకు అన్నిటికీ అప్పగించి చంపేశారు. తండ్రి, మీరేమి చేస్తున్నారు, మీరు ఎరగరు, వీరిని క్షమించడని యేసయ్య పలికాడు. కానీ తండ్రి, మీరు మౌనంగా ఉండలేకపోయారు, తట్టుకోలేకపోయారు. నా సేవకుడిని, నా కుమారుణ్ణి వారు జీవితంలో బాగు చేయాలని వారి మధ్యలోకి పంపిస్తే మేలులు పొందారు. మేలులు పొంది కూడా నా సేవకుడికి కీడు చేస్తారా? నా సేవకుడికి ఎవరు లేరనుకుంటున్నారా? మీ అంతు చూస్తా చూడండి. జర్మన్ అధ్యక్షుడు హిట్లర్కి అప్పగించారు. తండ్రి, 60 లక్షల మంది ఇశ్రాయేలు ఓస కోత కోయబడ్డారు, ఘోరంగా చనిపోయారు. పైకి వందనాలు చెప్పటం కాదు, హృదయముల నుండి ఆ ప్రేమ రావాలి. పైకి వందనాలు చెబుతూ చాటున సాడీలు చెప్పటం కాదని, పైకి వందనాలు చెబుతూ ప్రక్కకెళ్ళి కీడు చేయటం కాదని, అది భయంకరమైన శాపమని, పతనమని. సరి చేసుకోవాలని మాట్లాడినందుకు స్తోత్రం, స్తోత్రం. సరి చేసుకున్న వాళ్ళు దీవించబడతారు, పశ్చాత్తాపడిన వారు దీవించబడతారని మాట్లాడినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమే. మూడోదిగా, వందనాలు చెప్పిన వాళ్ళకు వందనాలు చెప్పటం అనేది అది పెద్ద భక్తి కాదు. లోకస్తులు కూడా అలాగే చెప్తున్నారు. ప్రేమించిన వాళ్ళని ప్రేమించటం అది పెద్ద భక్తి కాదు. అన్యజనులు అలాగే చేస్తున్నారు. శత్రువును ప్రేమించండి, శత్రువులు కూడా వందనాలు చెప్పండి, శత్రువులకు కూడా మేలు చేయండి. ద్వేషించిన వారు, దూషించే వారిని శపించవద్దు, శపించే వారిని దీవించండి, కీడు చేసే వాళ్ళకి మేలు చేయండి. శత్రువులకు కూడా వందనాలు చెప్పండి, తగ్గించుకుని. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుంది. ఇది తండ్రికి పిల్లలై ఉంటారు, తండ్రి దీవెనకి యోగ్యముగా మార్చబడతారు. ఈ లోకములో మీరు ఫలిస్తారు, పరిపూర్ణతకి ఎదుగుతారు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని దేవా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మాకు గుర్తు చేసినందుకు స్తోత్రం. ఇదే పరిపూర్ణమైన భక్తి అని. వందనాలు చెప్పని వారికి కూడా వందనాలు చెప్పాలి, ప్రేమించిన వారిని కూడా ప్రేమించాలి, శపించే వారిని దీవించాలి. ఇలాంటి వాళ్ళు దేవుడి రాజ్యంలో ఉంటారని
తెలియజేశారు. విత్తబడిన వాక్యం ఎవరా కాకూడదు విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచు, వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించు, పశ్చాత్తాప కనిటాత్మను కుమరించు, మనుడత్రాలు వెలిగించు, భయమభక్తి చేతి నింపు, కృతజ్ఞత చేతి నింపండి. బయలుదేరి పెడుతున్నారు మీరు సరైన సమ్మకండి తోడుగా వచ్చండి. సకాలంలో క్షేమ గమ్యము చేరటాన్ని కృప చూపించండి. దీవించి నీ నామని మై తెచ్చుకోమని యేసు నామంలో అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరిన మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరూ, మరి ముఖ్యంగా వాక్యం విని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను.